బాగుందా? దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, స్వాగతం. ఒంగోలు గడ్డపై కూటమి అభ్యర్థి దామచర్ల చరిత్ర సృష్టించారు. ప్రత్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిని చిత్తు చేశారు. ఒంగోలు గడ్డపై ఎన్నడూ కనీ విని రీతిలో 34,100 మెజార్టీతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేనిపై ఘన విజయం సాధించారు. సైకిల్ జోరుతో టీడీపీ కేడర్ సంబరాల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ అత్యధిక మెజార్టీతో గెలిపించిన ఒంగోలు నియోజకవర్గ ఓటర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా గెలుపు కోసం శ్రమించిన టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులకు అభినందనలు తెలిపారు. ఒంగోలు హైయెస్ట్ రికార్డుని బద్దలుకొట్టింది ఈరోజు మెజార్టీ. వెనకటికి 84లో 83లో మన పొరుగుపాటి కోటేశ్వరరావు గారు అప్పుడు కూడా మా తెలుగుదేశం టైంలోనే 29,000 చిల్లర వచ్చింది. దాన్ని ఈరోజు కూడా అది కూడా బీట్ చేసి ఈరోజు 34,000 చిల్లర మాకు మెజార్టీ రావటం అనేది చరిత్ర. అది ఈ ఎలక్షన్లో ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఉమ్మడి జిల్లాలలో హైయెస్ట్ మెజార్టీ కూడా ప్రజలు కూడా నమ్మకంతో నన్ను గెలిపించినందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా మేము చేయాల్సిన పనులు మేము చేస్తాం. క్యాడర్ ఎంతో కష్టపడ్డారు, వాళ్ళ మీద కేసులు పెట్టించుకున్నారు. ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో అన్ని విధాలుగా కూడా వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయిందో దాన్ని అన్ని కూడా పూర్తి చేసే ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. మహేష్ మీడియా. ఈ సాంగ్ మిక్స్ బై DJ మహేష్ మీడియా. Song mixed by Mahesh Media. Mixed by Mahesh Media. Song mixed by Mahesh Media. దామచర్ల జనార్దన్కు శుభాకాంక్షలు తెలిపేందుకు టీడీపీ కార్యాలయానికి అభిమానులు పోటెత్తారు. ముందుగా దామచర్ల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఘటించారు. అనంతరం కేక్ కట్ చేశారు. టీడీపీ శ్రేణులు, అభిమానులు పుష్పగుచ్చాలిచ్చి దామచర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
మీద తెలుగుదేశ సైన్యమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు తెలుగుదేశం జెండా పేదల అండాదండ జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. హర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్ జన్మదిన సందర్భంగా వారి కాలేజీలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధ్యాపకులు సిబ్బంది నడుమ కేక్ కట్ చేశారు. అనంతరం గజమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి మిత్రులకు శ్రేయోభిలాషులకు మా కళాశాల సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం మళ్ళీ మొదలుపెట్టాం. ఒక్క నిమిషం కట్ చేయరు. అందరికీ నమస్కారం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి మిత్రులకు శ్రేయోభిలాషులకు వివిధ కళాశాలల స్కూల్ కరస్పాండెంట్స్కి మా కళాశాల సిబ్బందికి అధ్యాపకేతర సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నా పుట్టినరోజు చాలా స్పెషల్ జీవితంలో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ప్రవేశించి దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కష్టపడి ఉన్నాం. దర్శి నియోజకవర్గం అనుకోకుండా మిస్ అయినప్పటికీ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అనూహ్యమైన రీతిలో అద్భుతమైన విజయం సాధించడం, ప్రత్యర్థిని మట్టి కరిపించి రాష్ట్ర రాజకీయాల్ని తిరగదిప్పిన రోజు ఈరోజు. ఆ వెంటనే నా పుట్టినరోజు చాలా సంతోషం. అందువల్ల ఈ పుట్టినరోజు నాకెంతో సంతోషకరమైనది, స్పెషల్ అని తెలియజేసుకుంటున్నాను. అలానే ఇచ్చినటువంటి శాసనసభ్యులందరికీ కూడా మా ఎంపీ మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి, ఎమ్మెల్యే జనార్దన్ గారికి మరియు మిగిలిన శాసనసభ్యులందరికీ కూడా. గాంధీ రోడ్లో అంబరాన్ అంటిన టీడీపీ సంబరాలు. టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ ఉపాధ్యక్షులు కొల్లిపల్లి సురేష్ ఆధ్వర్యంలో టీడీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా భారీ బాణసంచా కాలుస్తూ మేళతాళాలతో గాంధీ రోడ్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, వేముల తిరుమల, తాత చెంచయ్య, మంత్రి శ్రీనివాసరావు, పెల్లూరి చిన్న వెంకటేశ్వర్లు, కొల్లిపల్లి హనీష్, కొప్పిరాజు సురేష్, పబ్బిశెట్టి భాస్కర్, పబ్బిశెట్టి కౌశిక్, పోతూరి రంజిత్, టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నెలల క్రితం సముద్రంలో సునామీని చూసాము. ఆ తర్వాత ఆంధ్రాలో రాజకీయంగా బ్రహ్మాండమైన సునామీ మొన్న చంద్రబాబు గారిది చూస్తున్నాము. ఈ సునామీ దెబ్బకి ఫ్యాన్ పటాపంచలు అయిపోయింది. అందరూ అభివృద్ధికి, న్యాయానికి అందరికి పట్టం కట్టారు. అలాగే మన దామచర్ల జనార్దన్ గారి కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఈ ప్రకాశం జిల్లాలోనే ఇంతవరకు ఎవరికి రానటువంటి పెద్ద మెజార్టీతోటి ఆయన్ని అభివృద్ధికి పట్టం కట్టి ఆయన్ని గెలిపించారు. అదే న్యాయానికి నిదర్శనం అని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అందరికీ మన తెలుగు జాతికి మనం ఎన్టీ రామారావు మన అన్న నందమూరి ఎన్టీఆర్ గారికి ఆయన పెట్టిన కార్యకర్తలందరూ మేమంతా కార్యకర్తలుగా పనిచేసి ఈ రోజున ఆయన నివాళులు అర్పించుకుంటూ బ్రహ్మాండమైన మెజార్టీతో రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఒక సువర్ణ పరిపాలన అవకాశం కలిగించేటువంటి అద్భుతమైన అవకాశం మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మన ఏదైనా కూడా అనుభవం అనేది చాలా ముఖ్యం. అలాంటి అనుభవం ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలని 4వసారి నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజలు బ్రహ్మరథం ఎలా అంటే ఇది ఇందాక సురేష్ అని చెప్పినట్టు ఈ సునామీ దెబ్బకి ఫ్యాన్ అయింది. దాని కింద ఉన్నటువంటి దొంగలు కూడా మొత్తం కూడా పారిపోయే పరిస్థితికి ప్రజలందరూ కూడా పట్టం కట్టేందుకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ అలానే ఒంగోలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రజలందరికీ కూడా మరి ఎంతో మీ అందరికీ కూడా పేరున నమస్కారాలు సాధించింది మా తెలుగుదేశం పార్టీ. 42 ఏళ్ల చరిత్రలో ఇంత మెజార్టీ కానీ ఈ విధంగా ప్రజల ఆదరణ కానీ ఇదే మొట్టమొదటిసారి నా జీవితం 42 ఏళ్ళ పార్టీ ఆవిర్భావం చూన్నాను నేను. ఇదే నేను ఫస్ట్ టైం చూడటం. ప్రజలు మొత్తం ఏకమై ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అసహించుకొని ఏకంగా సైలెంట్గా ఓట్లేసి చంద్రబాబు నాయుడిని గెలిపించాలి, ఈసారి ఆయన ముఖ్యమంత్రి ఉంటేనే మన ఆస్తులు కాపాడగలం, లేకపోతే మన ఆస్తులు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోతాడు, ఏ లండన్కో ఏ అమెరికాకో తీసుకెళ్ళిపోతాడు, మనం రోడ్డు మీద పడాల్సి చెప్పి మహిళలు కానీ కార్మికులు కానీ మైనార్టీస్ కానీ అందరూ బీసీలు కానీ రోడ్ల మీదకి వచ్చి క్యూలో నిలబడి రాత్రి ఎంత టైం అయినా ఓట్లు వేసారంటే కారణం ఈ వైసీపీ ప్రభుత్వాన్ని అసహించుకొని ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కక్షతోటి ఓట్లేసి గెలిపించేందుకు ప్రజలందరికీ మా రాష్ట్ర వాణిజ్య విభాగం తరఫున అదేవిధంగా గాంధీ రోడ్లో మా యొక్క వర్తక వ్యాపార సంస్థలు కూడా అందరికీ రాష్ట్ర ప్రజలకి, ప్రకాశం జిల్లా ప్రజలకి, ఒంగోలు పట్టణ ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు బ్రహ్మాండంగా వాణిజ్య విభాగం ఆధ్వర్యంలో కొల్లిపల్లి సురేష్ గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ర్యాలీ చెప్పడం జరిగింది గాంధీ రోడ్లో. ఈ ర్యాలీ ఇంత ఉత్సాహంగా మేము కళ్ళగన్న ర్యాలీ జరుగుతున్నది. దీనికి కారణం కూడా ఈరోజు మా ఒంగోలు శాసనసభ్యులు అయినటువంటి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు భారీ మెజార్టీలో జిల్లాలో ఇంతవరకు ఎరగని మెజార్టీ 35,000 మెజార్టీ అంటే నాకు తెలిసిన చరిత్రలో వైసీపీ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఇప్పుడు ఇంత మెజార్టీ రాలా. అందువల్ల ఇంత మెజార్టీ ఇచ్చిన ప్రజలందరూ కూడా మేము ఈ వాణిజ్య విభాగ తరఫున వ్యాపార తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా మంచి మెజార్టీతో గెలిపించారు. ఆయనకు కూడా మా ప్రజల వాణిజ్య విభాగ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో మా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కేంద్ర మంత్రి పదవి, మా ఒంగోలు నమస్కారాలు తెలియజేస్తున్నాం. మా ఓటర్ మహాశయులందరికీ ధన్యవాదములు. గతంలో ఆంగ్లేయుల ఇనప పాదాల కింద భారతీయులు ఎలా నలిగిపోయారో ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ అనే పార్టీ కింద అలా నలిగిపోయారు. జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ విముక్తి కలిగింది. ప్రజల అన్నదండలు వాళ్ళ ఆశీస్సులతో చంద్రబాబు నాయుడికి అఖండ మెజారిటీ తీసుకొచ్చి అటు దామచర్ల జనార్దన్ గారికి కూడా ఆయన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ ఆయనకి పట్టం కట్టారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యుల్ని చాలా ఇబ్బంది పెట్టారు. వాళ్ళందరూ కసిగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓట్లేసి టీడీపీ పార్టీకి వాళ్ళ యొక్క అండదండలు తెలిపించి మంచి మెజారిటీ ఇచ్చారు. అందరికీ ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు వరకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీకి ఏ రోజున 175 సీట్లకు కానీ 164 సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. ముఖ్య కారణము గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వారు అవలంబించిన విధానాల వలన ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడి ఈ మార్పుని తమ యొక్క ఓటు అనే ఆయుధం ద్వారా మార్పు కావాలి, ప్రజలు రక్షించబడాలి,
అధర్మం గెలవకూడదు, ధర్మం గెలవాలి అనే సూత్రంగా చేశారు. దానికన్నా ముఖ్యం ఒంగోలులో దామచర్ల జనార్దన్ గారు కనీ విని ఎరుగని రీతిలో 2014 మా వర్తక వాణిజ్య సంఘాలకి ఎటువంటి ఇబ్బందులు కలిగినా మా వెంట ఉండి మమ్మల్ని కాపాడవలసిందిగా ఈ సభాముఖంగా పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈ వారంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.